రాహువు వృత్తాంతం. అప్పుడు అమరవ్రాతములోనజొచ్చి దివిజుండై రాహు పీయూషపానము సేయంగని చంద్రభాస్కరులు సన్నల్సేయ నారాయణుండమరారాతి శిరంబు చక్రహతిన్ తున్మాడెన్ సుధాసిక్తమై అమరత్వమును చెందే మూర్ధము తదన్యాంగంబు నేలన్ పడెన్. ఆ సమయంలో మోహిని అమృతాన్ని దేవతలకు పోయడం చూసి రాహువనే రాక్షసుడు రహస్యంగా దేవతల వరసలోకి చేరాడు. దేవతావేషంలో అమృతాన్ని తాగాడు. అది చూచి సూర్యచంద్రులు మోహినికి సైగలు చేశారు. వెంటనే చక్రాయుధంతో విష్ణువు రాహు తల ఖండించాడు. అమృతంతో కూడినందువల్ల ఆ తల నిర్జీవం కాలేదు, కానీ మొండెం మాత్రం నేలపై కూలిపోయింది. అజుడు వాని శిరమున్ అంబర వీధిని గ్రహము చేసి పెట్టి గరవించే వాడు పర్వములను వైరంబు తప్పక భానుచంద్రములను పట్టుచుండు. బ్రహ్మదేవుడు రాహువు శిరస్సును ఆకాశంలో ఒక గ్రహంగా నిలిపి గౌరవించాడు. ఆ రాహుగ్రహం పగ వదలకుండా అమావాస్య పౌర్ణమిలలో సూర్యచంద్రులను నేటికీ అడ్డగిస్తూ ఉంటుంది. ఒక బొట్టు చిక్కకుండగా సకల సుధారసము అమర సంఘంబులకున్ ప్రకటించిపోసి హరి తన సుకరాకృతి దాల్చెన్ అసురసూరులు వెగడన్. విష్ణువు ఒక్క చుక్క కూడా మిగలకుండా అమృతమంతా అమర సమూహానికే బాహాటంగా పోశాడు. మోహిని రూపాన్ని వదిలి తన మామూలు ఆకారాన్ని ధరించాడు. ఇదంతా చూసి రాక్షస వీరులు దుఃఖపడ్డారు. అమరుల్ రక్కసులున్ ప్రయాస బల సత్వార్థాభిమానంబులన్ సములై లబ్ధ వికల్పులైరి అమరుల్ శ్రేయంబు పొందిరి అయ్యమరారుల్ బహుదుఃఖముల్ గనిరి ఆమత్యంత దోర్గర్వులై కమలాక్షున్ శరణంబు వేడని జనుల్ కళ్యాణ సంయుక్తులే. కమలాక్షున్ శరణంబు వేడని జనుల్ కళ్యాణ సంయుక్తులే. దేవతలు రాక్షసులు ఇద్దరూ కూడా ఓపిక, బలము, తెలివి, ధనము, ఆత్మగౌరవము అన్నింటిలోనూ సమానమే. అయినా రాక్షసులు ఫలితాన్ని పొందలేకపోయారు. దేవతలు శ్రేయస్సును పొందారు. కమలాక్షుణ్ణి శరణు వేడని జనులు శుభాలు పొందలేరు కదా. దానవులు అమృతం త్రావంబూని పయోరాసి త్రచ్చి పొగలిన మాట్కిన్ శ్రీనాథ పరాన్ముకులగు హీనులు పొందంగజాలరు ఇష్టార్థంబుల్. అమృతాన్ని త్రాగడం కోసం ప్రయత్నించి సముద్రాన్ని చిలికి రాక్షసులు దుఃఖానికి గురైనారు. విష్ణుభక్తి లేని వివేకహీనులు తాము కోరిన సంపదలను పొందలేరు. శోధించి జలధిన్ అమృతము సాధించి నిలింపవైరి చక్షుర్గతులన్ రోధించి సురలకిడి హరిబోధించి ఖగేంద్రునెక్కిపోయెన్ నరేంద్ర. ఓ రాజా, ఈ విధంగా విష్ణువు సముద్రాన్ని చిలికి అమృతాన్ని సంపాదించి రాక్షసుల కనుగప్పి దానిని దేవతలకే పంచిపెట్టాడు. అటు పిమ్మట దేవతలను హెచ్చరించి గరుడుడిపై కూర్చొని వెళ్ళిపోయాడు. శ్రీ పోతనామాచ్య విరచిత మహాభాగవతములోని అష్టమ స్కందములోని క్షీరసాగర మథనము కథ సంపూర్ణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలినీ. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. అధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. స్వస్తి.